నన్ను తప్పించుకొని ఎక్కడికి వెళ్ళలేమని చెప్తుందేమో, కానీ నేను క్రీస్తు విజయంలో ఉన్నాను. పునరుద్ధాన శక్తిలో గొప్ప విజయంలో దేవుడు నన్ను పెట్టాడు. నేను ఆయనలో ఉన్నాను. చెప్తారు అందరూ కూడా, నేను క్రీస్తులో ఉన్నాను. మీ దీపము నా దీపం ప్రభు. పాడదాము. నా ముందు వెలసితివే సైన్యములకు అధిపతివై, ఆరని ఓరో నా ముందు వెలసితివే సైన్యములకు అధిపతివై, పరాక్రమశాలివై. అవునయ్యా, పరాక్రమశాలిగా నడిచావు, పరాక్రమశాలివై నడిచావు కాపరిగా. నా దీపము పరాక్రమశాలిగా ఏసే మన ముందు నడిచిపోతున్నారు. పునరుద్ధానుడై దాంట్లో మనం రిజరక్షన్ పవర్ అని చెప్తున్నారు. నమ్మండి, బిలీవ్ చేయమని చెప్తున్నారు. చెప్పండి, నేను నీలో ఉన్నాను ప్రభా. నాలో ఇదేది ఉండకూడదు ప్రభా. నాలో అనారోగ్యం ఉండకూడదు. నాలో నివసించాలంటే నీలో నివసించాలి. నన్ను అప్పజేయం పాలు చేయాలంటే నేను అప్పజేయం పాలు చేయాలి. నేను ఆయనలో భద్రంగా ఉన్నాను. ఆయన కోటలో నేను ఉన్నాను. నన్ను ఏమి కదల్చలేదు. ఏ సాతాను నా దీపాన్ని ఆర్పలేదు. నా కుటుంబాన్ని పాడు చేయలేదు. నా బిడ్డలను ముట్టలేదు. నా ఫైనాన్సెస్ పతనం చేయలేదు. నా జాబ్స్ ఆపలేదు. పునరుద్ధాన శక్తిలో పరాక్రమశాలి అని క్రీస్తు ఇచ్చిన జయంలో నేను వెళ్తున్నాను. అప్పజయాన్ని నాకు లేకుండా చేయి ప్రభా. గద్దించండి, ప్రతిదీ గద్దించండి. నేను క్రీస్తులో ఉన్నాను, నాలో ఉండడానికి వీల్లేదు. గద్దించండి. దేవుని సన్నిధి నుంచి నేను గద్దిస్తున్నాను. అపవిత్రాత్మ తొలగిపోమని గద్దించండి. అందరు గద్దించండి. జాబ్స్ కట్టుబడుతున్న చీకట్లను గద్దించండి. దేవుడు ఆరని హోరులో ఆరిన నేలపై నడిపించుకొని తీసుకెళ్తాడు. కాబట్టి విశ్వాసం వల్ల అబ్రహాము సంతానంగా మార్చబడుతున్నాం. కాబట్టి నిన్ను దీవించే వారు నేను దీవిస్తాను, నిన్ను శపించే వారు నేను శపిస్తాను. ఆశ్చర్యకరమైన సహాయం దేవుడు మనకు మనుషులను పంపిస్తారు. అబ్రహాముకి ఏ విధంగా కట్టారు ఆ విధంగా ఆయన మనకు కడతారు. మన ప్రతి అవసరత ఆయన తీరుస్తారు. మనుషులను పంపించి ఆయన మన పనులన్నీ చక్కబెడతారు. ఎందుకంటే ఆయన వెలిగించిన దీపము మనది కాదు, ఆయనది. కాబట్టి